సత్యదేవ్ హీరోగా నటించిన కృష్ణమ్మ సినిమా రేపు రిలీజ్ కాబోతుంది. ఆ సినిమాలో హీరోయిన్గా నటించిన అర్చన అయ్యర్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆవిడని ఆ సినిమా విశేషాలు తెలుసుకుందాం. అండి, హలో అండి. మీ ఫస్ట్ సినిమానా ఇది? అవును అవును. సో నవీన్ చంద్ర గారిది సెకండ్ వన్. యా, ఆఫ్టర్ తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి ఈ మధ్య ఎక్కువ వస్తున్నారు. అసలు మీరు ఇండస్ట్రీలోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఏంటి, ఎలా వచ్చారు? ఇన్స్పిరేషన్ అని ఏం లేదండి. ఐ వాజ్ గెటింగ్ రోల్స్, బట్ నాకేంటంటే వాజ్ వెరీ స్కెప్టికల్. ఎటువంటి రోల్స్ చేస్తే ఏమవుతుంది అనేసి. నాకు వేరే సినిమాకి ఆఫర్ వచ్చింది. టు బి ఆనెస్ట్, నాకు గాడ్ ఫాదర్కి వచ్చింది ఆఫర్. బట్ నేను అప్పుడు ఆ సినిమాకి వేసే నో. అంటే ఏంటో అండి, నాకు స్కెప్టికల్గా ఉంది, నాకు భయం వేస్తుంది అన్నట్టు నేను చేస్తున్నప్పుడు ఆ ప్రాసెస్లో నాకు యూనో ఈ ఫిల్మ్ రావడం జరిగింది. అంటే ఆ కో డైరెక్టర్ నాకు ఈ సినిమా లింక్ ఇచ్చారనమాట. సర్లే ట్రై చేద్దాము, అప్పుడు నేను హీరోయిన్గా ట్రై చేద్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడే రోల్స్ అనేవి ఎందుకు, అప్పుడు కొత్త కాబట్టి. సో దెన్ ఐ గాట్ దిస్ రోల్. అప్పుడు నాకు సత్యదేవ్ గారు అని తెలీదు, కొట్టాల శివ గారు అని తెలీదు, ఏం తెలీదు. బట్ వెళ్ళిన వెంటనే లైక్ ఈ సినిమా మనకు అవుతుందా అని ఒక క్వశ్చన్ మార్క్ పడింది. బట్ డైరెక్టర్ లైక్డ్ అండ్ నాకు కూడా కథ బాగా నచ్చింది. అండ్ వై నాట్ దిస్ అని చెప్పి చేశాను ఈ సినిమా. అండ్ చాలా అద్భుతంగా వచ్చింది. ఖచ్చితంగా సినిమాలో చూసి మీరు యూ విల్ గుర్తుపెట్టుకుంటారు మా క్యారెక్టర్స్ అన్నిటిని కూడా. మా పేర్లు మర్చిపోయి మీరు క్యారెక్టర్స్తో పిలవడం స్టార్ట్ చేస్తారు. సో ఐ కెన్ షో యూ దట్. గాడ్ ఫాదర్లో వచ్చిందన్నారు క్యారెక్టర్. ఏ క్యారెక్టర్ వచ్చిందండి మీకు? అది నాకు తెలీదు. అంటే నాకు అసలు గాడ్ ఫాదర్ రోల్ అని అనేసరికి లైక్ రోల్ అంటే ఇనీషియల్ కదండి, బిగినర్, కొంచెం స్కెప్టికల్ అయింది కాబట్టి. సో రోల్ అనేది ఇప్పుడు వద్దనుకోండి, ఖచ్చితంగా నేను చేస్తాను, ఫోటోస్ రియలీ గుడ్ వన్ అని కూడా చెప్పాను. బట్ లేదులేమ్మా, నువ్వు ఇంకా ఇనీషియల్ బిగినర్ కదా, ట్రై లీడ్ రోల్స్ ఓన్లీ, యూర్ గుడ్ లుకింగ్, సో వై నాట్ ట్రై లీడ్ రోల్స్ అనేసి అప్పుడు వచ్చిందనమాట. యా. అంటే మీరు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు అసలు? ఇండస్ట్రీ ఐ వాజ్ గెటింగ్ రోల్స్ అండి. అంటే ఇలా అలా అని లేదు, కానీ నాకు అప్పుడు ఒక త్రూ అ కాంటాక్ట్, బాగున్నావు చేయండి అని అలా రావడం జరిగింది. అప్పుడు నేను ఐ వాజ్ ఫిల్టరింగ్ ద యూనో రోల్స్, అంతే. అర్చన పేరు చాలా తెలుగుగా ఉంది, కానీ పక్కన అయ్యర్ అంటే మలయాళీ అమ్మాయిలాగా ఉంది. ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? డాడ్ ఇస్ అయ్యర్ అండి. అంటే అంటే తెలుగు అయ్యర్ అన్నమాట, నాట్ తమిళియన్, తెలుగు అయ్యర్. బట్ యా, సర్నేమ్ కాబట్టి పెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఇంకో నవీన్ చంద్ర గారితో చేస్తున్నారు సినిమా, అది ఆ సినిమా ఎలా ఉండబోతుంది? అది అసలు డిఫరెంట్ సినిమా అండి. అంటే నేను ఎంతో ఇష్టపడి చేసిన ఒక క్యారెక్టర్ అని చెప్పొచ్చు. నా హార్ట్, నా లగ్స్, నా కిడ్నీ అన్నీ ఆ సినిమాలో ఉన్నాయి. బికాస్ అంత మంచి క్యారెక్టర్. అండ్ నవీన్ గారితో వర్క్ చేయడం అనేది ఒక ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్. హీ బికేమ్ అ ఫ్రెండ్, ఒక క్లోజ్ ఫ్రెండ్, ఒక మంచి ఫ్రెండ్తో కలిసి సినిమా ఎలా చేస్తామో అలా చేసాం అనమాట. ఇద్దరం కలిసి ఆల్మోస్ట్ అయిపోయింది. సో ప్రాబబ్లీ దిస్ ఇయర్ ఎండ్ యూ విల్ సీ మీ యాజ్ నీలా ఆ సినిమాలో. నవీన్ చంద్ర గారి నుంచి క్రికెట్ నేర్చుకున్నారు, సత్యదేవ్ గారి నుంచి ఏం నేర్చుకున్నారు? సత్యదేవ్ గారి నుంచి అంటే ఆయన మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా క్విక్గా చేంజ్ చేస్తారు, అది నేర్చుకున్నాను. సో యాజ్ అన్ యాక్టర్ ఐ లర్న్ అ లాట్. ఈ సినిమా మీరు చూసారా ఫస్ట్ కాపీ? ఎస్, వీ డిడ్ వాచ్ అండ్ మాటల్లో చెప్పలేను. సో ఈగర్లీ వెయిటింగ్ టు సీ పీపుల్స్ రియాక్షన్ టుమారో. అంటే మీ క్యారెక్టర్కి ఇందులో ఎంత స్కోప్ ఉండబోతుంది? అంటే ఒక చైల్డ్కి మదర్గా కూడా యాక్ట్ చేసినట్టున్నారు. అది కాదు, అదే మీరు పప్పులో కాలేశారు. చైల్డ్ మదర్ కాదు, మీరు సినిమాలో చూడండి. అసలు అది ఒక అసలు ఆ పిల్ల నా కూతురు కాదు. ఇట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. అండ్ మీరు చూడాలండి. నేను ఏం చెప్పినా మా డైరెక్టర్ నాకు పక్క నుంచి హింట్స్ ఇచ్చేస్తూ ఉంటారు. సో మీరు రేపు చూస్తే అర్థమవుతుంది. సో నేనైతే పిల్ల తల్లిని కాదు. అతిరా గారితో మీ స్క్రీన్ చేసుకోవడం ఎలా ఉంది? షీ ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ అండి. అంటే తెలుగు రాకపోయేది, బట్ హోప్ లైక్ ఇనీషియలీ వీ హెల్ప్డ్ హర్ అండ్ షీ ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్ ఆల్సో. అండ్ హోప్ఫుల్లీ షీ గెట్ గుడ్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు పీపుల్ తను లవ్ చేసి ఇంకా మంచి మంచి ఆఫర్స్ ఇస్తారని కోరుకుంటున్నాను. మీరు ఫస్ట్ సైన్ చేసిన నవీన్ చంద్ర గారి సినిమాకా కృష్ణమ్మకి ఫస్ట్, దాని తర్వాత నవీన్ చంద్రది ఇంకొక 3 సినిమాలు అవుతున్నాయి. సో చెప్తాను. అంటే అఫీషియల్గా వాళ్ళు డిస్క్లోజ్ చేయలేదు కదా, అంటే మనం చెప్పడం తప్పు అవుతుంది. సో వాళ్ళు డిస్క్లోజ్ చేసిన తర్వాత మీకే తెలిసిపోతుంది న్యూస్ అన్నీ కూడా. ఎవ్రీథింగ్ విల్ బీ అవుట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ వెరీ సూన్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.